అనుష్క, సమంత, తమన్నా, శృతి హాసన్, కాజల్, కీర్తి సురేష్ వీళ్ళంతా ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ తారలు. బలమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నటీమణులు. 2023లో కొత్తందాలకు సవాల్ విసిరి మంచి విజయాల్ని అందుకున్నారు. అయితే 2024 మాత్రం వీరి హవా తగ్గింది. అనుష్క, సమంత, శృతి హాసన్ నుంచి సినిమాలు రాలేదు. కీర్తి సురేష్ బేబీ జాన్ తో హిందీ నాట అడుగుపెట్టింది. ఈ సినిమా ఇంకా రావాల్సి ఉంది. తమన్నా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. కాజల్ చేసిన సత్యభామ నిరాశపరిచింది. భారతీయుడు 2 చివర్లో ఓ గ్లిమ్స్ లా కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టరే. అయితే ఈ ఏడాది సీనియర్లని బీట్ చేస్తూ నవసోయగాలు సత్తా చాటారు. గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన మెరిసింది శ్రీలీల. ఆమె కెరియర్ బిగ్గెస్ట్ సినిమా ఇది. సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. మహేష్ శ్రీలీల జోడీ అంతగా కుదరలేదనే కామెంట్లు కూడా వినిపించాయి. పుష్ప 2లో చూసిన కిసిక్ సాంగ్ మాత్రం ఆమెకు డాన్సింగ్ క్వీన్ ట్యాగ్ ను తీసుకొచ్చింది. నితంతో చూసిన రాబిన్ హుడ్ క్రిస్మస్ కి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది. అశికా రంగనాథన్ నాసామి రంగతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్, పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో అవకాశం అందుకుంది. ఇదే సంక్రాంతికి హనుమాన్లో కనిపించిన అమృత అయ్యర్కి మంచి విజయం దక్కింది. హనుమాన్తో వరుస అవకాశాలు వచ్చాయి. తను మాత్రం సెలెక్టివ్ గా చేస్తోంది. నరేష్ బచ్చలమల్లిలో కనిపిస్తుంది. ఇది కాకుండా మరికొన్ని ఆఫర్స్ చేతిలో ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది మిశ్రమ ఫలితం దక్కింది. విజయ్ దేవరగడతో చూసిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. అయితే కల్కి సినిమాలో ఓ క్యామియో చేసింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో తాను ఓ పాటైన ఆనందం దక్కింది. ఈ ఏడాది ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. దీపికా పదుకొనే కల్కిలో కనిపించింది. ఆమెను రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. కల్కి మంచి విజయం కావడంతో దీపికా టాలీవుడ్ ఎంట్రీ బ్లాక్ బస్టర్ అయింది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ ఈ ఏడాది జరిగింది. ఎన్టీఆర్ దేవరాలో తంగం క్యారెక్టర్లో కనిపించింది. సినిమాలో ఆమె క్యారెక్టర్కి చెప్పుకోదగ్గ పేరు రాకపోయినప్పటికీ పాటల్లో అదరగొట్టింది. చుట్టమల్లె పాట వైరల్ హిట్ అయింది. ఇప్పుడు చరణ్, బుచ్చిబాబు సినిమాలో జాన్వీని హీరోయిన్. ఈ ఏడాది సెన్సేషనల్ హీరోయిన్ అంటే భాగ్యశ్రీ బోర్స్ పేరు చెప్పాలి. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినప్పటికీ భాగ్యశ్రీ మాత్రం సూపర్ హిట్ అయింది. డాన్స్, గ్లామర్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ తో మంచి హిట్ కొట్టింది. సుమతి పాత్రకు మంచి మార్కులు దక్కాయి. మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. విజయాలు లేకపోయినా వరుస సినిమాలు చేసే హీరోయిన్ కావ్య థాపర్. ఈగల్, డబుల్ స్మార్ట్, విశ్వంతో హ్యాట్రిక్ ఫ్లాప్ కొట్టింది. కృతి శెట్టి జాతకం మారలేదు. మనమే మలయాళంలో చేసిన ఏఆర్ఎం సినిమాలు నిరాశపరిచాయి. డీజే టిల్లు 2తో అనుపమ పరమేశ్వరన్ చాలా రోజులకి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇందులో చేసిన పాత్ర కూడా ఆమె ఇమేజ్ కి భిన్నమైంది. ప్రియాంక మోహన్ సరిపోదా శనివారంతో హిట్ పట్టింది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కానప్పటికీ మత్తు వదలరా 2తో ఫరీ అబ్దుల్లా హిట్ అందుకుంది. ఆయ్ కా సినిమాలు వరుస విజయాలను అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొత్త అమ్మాయి నయనసారిక. ఫైనల్ గా రష్మిక మందన పుష్పతో కలిసి రూల్ చేసింది. శ్రీవల్లిగా ఆమె నటన మరోసారి ఆకట్టుకుంది. సెకండ్ పార్ట్ లో మరింత నటించే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని చక్కగా వాడుకుంది రష్మిక. మరోవైపు బాలీవుడ్ లో చేసిన యానిమల్ ఘన విజయం సాధించి రష్మికని అగ్ర కథానాయికగా మరో 10 మెట్లెక్కించింది.